ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటాం. కార్తీక వ్రతం చేయటం వలన ఎలాంటి ఫలితాలు ఉంటాయి? కార్తీక మాసంలో కార్తీక వ్రతం చేయటం వలన 10,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. ఆధునికులకి అశ్వమేధ యాగం అంటే తెలియదు. అంటే రాజులంతా కూడా పూర్వకాలంలో అశ్వమేధ యాగం చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అన్నిటికీ మించినటువంటిది, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటువంటిది అశ్వమేధ యాగం. అయితే ఇక్కడ కేవలం కార్తీక మాసంలో శివారాధన చేయటం వలన, విష్ణు ఆరాధన చేయటం వలన, నియమాలతో ఉండటం వలన అలాంటి ఫలితం వస్తుందిట. అశ్వమేధ యాగం చేయటం వలన చక్రవర్తిత్వం వస్తుంది అంటారు. చక్రవర్తి అంటే అందరికంటే కూడా గొప్ప పదవిగా మనం చెప్పుకుంటాం. పదవే రావక్కర్లేదు, మాకు చక్రవర్తి కానక్కర్లేదండి అని కూడా కొంతమంది సెటారికల్గా మాట్లాడచ్చు. కానీ ఉన్నతమైనటువంటి స్థితి కావాలి అనుకునేవాళ్ళు, పాపరాహిత్యం కావాలి అనుకునేవాళ్ళు, దోష పరిహారాలు కావాలి, ఈశ్వరానుగ్రహం కావాలి అనుకునేవాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఏ విధంగా చేయాలి? ఎన్ని విషయాల్లో చెప్తారు మనకి. కార్తీక పురాణంలో కానీ, ఆధ్యాత్మిక గ్రంథాల్లో కానీ, శివపురాణంలో కానీ అనేక విషయాలు మనకి గోచరిస్తాయి. అదేమిటి అంటే, కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందు మాత్రమే లేచి స్నానం చేసి దీపారాధన చేయాలి. కేవలం నిద్ర లేవటం కాదు, స్నానం చేసి దీపారాధన చేయాలి. నిత్యం తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయటం, దేవుడికి దీపారాధన చేయటం, ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయటం, నదీ స్నానం చేయడం, నది దగ్గర ఉన్నవాళ్ళు, నదీ తీరంలో ఉన్నటువంటి వాళ్ళు నదిలో స్నానం చేయటం, నదిలో కూడా దీపదానం చేయటం, ఇలాంటివన్నీ కూడా విశిష్టమైనటువంటివి. ఉదయ సంధ్య అంటే మనం 2 సంధ్యలు చెప్పుకుంటాం. ప్రాతఃసంధ్య, సాయం సంధ్య అని చెప్తాం. ప్రాతఃసంధ్య అంటే ఉదయం వేళ సంధ్యా సమయంలో విష్ణు దేవాలయంలో దీపారాధన చేయటం, వీలు కాకపోతే ఇంట్లో కూడా దేవుడికి దీపారాధన చేయటం. ఆ తర్వాత వీలైనంత వరకు ఉపవాస వ్రతాన్ని చేయటం. ఉపవాస వ్రతం చేయలేనటువంటి వాళ్ళు కూడా కొన్ని నియమాలున్నాయి, వాటిని పాటించాలి. సాయంత్రం పూట మళ్ళీ శివాలయంలో దీపారాధన, ప్రదోషకాలానికి దీపారాధన చేయటం. ఇక్కడ ఉపవాసం ఉండేవాళ్ళు నక్తం ఉండొచ్చు, మొత్తం నెల మొత్తం కూడా ఉపవాసం ఉండొచ్చు. అలా కాకుండా ఏకభుక్తమైనా చేయవచ్చు. అలా కూడా కాకుండా ఉండలేము అనుకునేటువంటి వాళ్ళు కూడా కనీసం ముఖ్యమైనటువంటి రోజులు, పంచరత్నాలు అని చెప్తూ ఉంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి, కార్తీక బహుళ ఏకాదశి, ఆ తర్వాత వైకుంఠ చతుర్దశి, ఇలాంటి ముఖ్యమైనటువంటివి. కార్తీక పౌర్ణిమ రోజు, ఏదైనా ఒక సోమవారం, అమావాస్య రోజు లేకపోతే చివర అమావాస్య రోజు అయినా సరే ఈ రోజుల్లో ఉపవాసం ఉండి పూజ చేయటం కూడా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. అంతేకాకుండా కనీసం ఈ కార్తీక మాసంలో ఉపవసించకపోయినా కనీసం అన్య పదార్థాన్ని తినకూడదు. అన్య పదార్థాన్ని అంటే మద్యమాంసాలు, బలహీనతలు ఉంటే అవన్నీ వదిలేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. ఆ తర్వాత మామూలుగా ఏం చేస్తూ ఉంటారు, కాశీ ప్రయాగ వెళ్ళినప్పుడు, గైకి వెళ్ళినప్పుడు ఏదైనా ఇష్టమైనటువంటి పదార్థాన్ని వదిలేస్తూ ఉంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో కూడా శివుడి ప్రీత్యర్థం కానీ, విష్ణు ప్రీత్యర్థం కానీ ఏదైనా ఇష్టమైనటువంటి ఒకదాన్ని వర్జించడం అనేటువంటి నియమం కూడా మనకి కార్తీక మాస నియమాల్లో కనిపిస్తోంది.
ఆ మాసం మొత్తం కూడా ఆ పదార్థాన్ని వర్జించవచ్చు. అంటే కొంతమంది నూనెను వదిలేస్తారు, కొంతమంది పెరుగును వదిలేస్తారు, కొంతమంది పప్పులని వదిలేస్తారు, కొంతమంది ఉప్పును వదిలేస్తారు, కొంతమంది కొన్ని కూరగాయల్ని వదిలేస్తారు. అవి తినకుండా ఉండటం అనేటువంటిది వాటిని వర్జించడం, నిషేధం చేయటం అన్నమాట. అయితే ఇక్కడ కార్తీక మాసంలో తినకూడనటువంటి కూరలు కూడా కొన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా నేతి బీరకాయ తినకూడదు, వంకాయ తినకూడదు, ఆనపకాయ అంటారు, సొరకాయ అంటూ ఉంటారు, దాన్ని తినకూడదు, ఉల్లి వెల్లి లాంటివి తినకూడదు, గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ తినకూడదు. ఇలా కొన్నిటిని వర్జించారు. ముల్లంగి అసలు తినకూడదు. ఇలా కొన్నిటిని వర్జించడం వలన ములక్కాడలు తినకూడదు. అయితే ఎందుకు తినకూడదంటే ఇక్కడ కొన్ని నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపే వాళ్ళకి వీటిలో ఉండేటువంటి వస్తు గుణాలని అనుసరించి ఇవి వీరికి కోరికల్ని ప్రేరేపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాతావరణాన్ని బట్టి వీళ్ళకి కొంత శరీరంలో కూడా మార్పులు తెచ్చి నియమభంగం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆయా వస్తువుల్లో ఉండేటువంటి వస్తు గుణాల్ని అనుసరించి వాటన్నిటిని కూడా వర్జించమని చెప్పడం జరిగిందిగా మనకి అర్థమవుతోంది. ఆయుర్వేదాన్ని చదివితే వస్తు గుణాన్ని చదివినప్పుడు తెలుస్తుంది. కార్తీక మాసంలో ఏ పూలతో పూజించాలి? రోజు శివార్చన చేసి శివుడికి అభిషేకం చేయటం వలన అపమృత్యు దోషాలు పోవడమే కాదు, వాళ్ళకి అష్టైశ్వర్యాలు లభించేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. ఈ కార్తీక మాసం మొత్తం కూడా విష్ణుమూర్తిని ఎవరైనా నిత్యం 1108 కమలాలతో పూజించారనుకోండి, వాళ్ళకి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం, అంతేకాకుండా స్థిరలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటుందిట. లక్ష్మి అనుగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారట. ఈ కార్తీక మాసంలో నెల రోజులు ఎవరైతే విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చిస్తారో వాళ్ళు విష్ణు అనుగ్రహానికి పాత్రులయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విష్ణుమూర్తికి అత్యంత ప్రియ భక్తులు వాళ్ళు అవుతారు. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు, మనకి కృష్ణ భాగవతంలో కనిపించేటువంటిది అన్నిటికంటే ఆయనకి ఇష్టమైనటువంటిది తులసీ దళం అని. అందుకని తులసీ దళాలతో అర్చించాలి విష్ణుమూర్తిని ఈ మాసం మొత్తం కూడా. వీరైతే 1,00,000 తులసీ దళాలతో కూడా ఆయన్ని అర్చించవచ్చు. అలా కాకుండా ప్రతిరోజు కూడా 1108 ఆయన సహస్రనామం, విష్ణు సహస్రనామం చదువుతూ కూడా విష్ణుమూర్తికి తులసీ దళాలతో అర్చన చేయవచ్చు. అంతేకాకుండా మనకి సువాసన కలిగినటువంటి పువ్వులు అనేకం ఉన్నాయి. వాటిలో గులాబీలతో చేస్తే తప్పకుండా శత్రుపీడల నుంచి రక్షణ లభిస్తుందిట. శివుడికి ఎర్ర గులాబీలతో ఎవరు అర్చన చేస్తారో వాళ్ళకి శత్రుపీడల నుంచి రక్షణ లభిస్తుంది, పీడ నివారణ జరుగుతుంది. రోగాలతో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ నెల రోజులు ఎర్ర గన్నేరు పూలతో శివుణ్ణి అర్చించటం వలన వాళ్ళకి రోగ నివారణ జరుగుతుంది. ఎవరు ఉమ్మెత్త పువ్వులతో శివుణ్ణి అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం కూడా మనకి శివపురాణంలో కనిపిస్తోంది. ఆ విధంగా చేయవచ్చు. అంతేకాకుండా బిల్వార్చన ఎవరు చేస్తారో శివుడికి ఈ నెల రోజులు ఎవరు బిల్వాలతో అంటే మారేడు దళాలతో అర్చన చేస్తారో వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుందిట, ఈశ్వరానుగ్రహం లభిస్తుందిట. ఆ విధంగా శివుణ్ణి అర్చించాలి అనేటువంటి విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో దానాలకి కూడా అత్యంత విశిష్టమైనటువంటిది గోదానం చేయటం, ఆ తర్వాత సువర్ణ దానం చేయటం. ఏ కోరికతో సువర్ణ దానం చేసినా కూడా వాళ్ళకి కోరికలు నెరవేరుతాయట. ముఖ్యంగా రోగ నివారణ కోసం ఒక్కో రోగానికి ఒక్కో రకమైనటువంటి ప్రతిమను దానం చేయాలి అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. అది మరొకసారి శుభమస్తులో చెప్పుకుందాం. అలాంటి ప్రతిమల్ని దానం చేయటం వలన రోగ నివారణ జరుగుతుందిట. అంతేకాదు సాలగ్రామ దానం చేయటం, సాలగ్రామాలకి తులసి దళాలతో అర్చన చేయటం వలన కూడా విష్ణు అనుగ్రహానికి పాత్రులవుతారు అనేటువంటి విషయం. అన్నిటికీ మించి స్నానం చేసినటువంటి వాళ్ళకి, పేదవాళ్ళకి వెళ్ళి నదీ తీరాన ఎవరికైనా తడిబట్టలతో ఉన్న వాళ్ళకి వస్త్రదానం చేయాలిట. అలా చేయటం వలన సౌందర్యం పెరుగుతుందిట, వాళ్ళకి రక్షణ కలుగుతుందిట, ఈశ్వరానుగ్రహం కలుగుతుందిట. వస్త్రదానానికి కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. గోదానం చేయటానికి అత్యంత విశిష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అంతేకాకుండా దీపదానం చేయటానికి కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసంగా చెప్తారు. అందుకని ఇవన్నీ ఎవరు పాటిస్తారో వాళ్ళందరికీ కూడా ఈశ్వరానుగ్రహం, విష్ణు అనుగ్రహం లభించేటువంటి అవకాశం ఉంటుంది. అన్నదానానికి కూడా అత్యంత విశిష్టమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. అందుకని ఎవరెవరికి ఏ విధంగా వీలవుతుందో ఆ విధంగా వాళ్ళంతా కూడా ఈ కార్తీక వ్రతాన్ని చేయవచ్చు, ఈశ్వరానుగ్రహానికి పాత్రులు కావచ్చు. కార్తీక మాసంలో దీపారాధన ఎక్కడెక్కడ ఎలా చేయాలి? అసలు
కార్తీక మాసం అంటేనే ఒక దీపాల పండుగగా మనకి కనిపిస్తుంది. దీపారాధనకి అత్యంత విశిష్టమైనటువంటి మాసంగా మనకి మాసం చెప్తారు. అయితే కార్తీక మాసంలో దీపారాధన ఎక్కడెక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఆధునిక యువత తెలుసుకోవాలి. పెద్దవాళ్ళందరికీ ఈ విషయాలు తెలిసినవే, కానీ ఆధునిక యువత మాత్రం ఈ విషయాన్ని తెలుసుకోవాలి. మనకి దోషం పరిహారం కావాలంటే దీపారాధన చేయాలి. ఏమీ చేయకపోయినా దీపారాధన చేయటం వలన అనేక దోషాలు పోతాయి అని చెప్తారు. దీపం అనేటువంటిది జ్ఞానానికి ప్రతీకగా మనం చెప్పుకుంటాం. ఎక్కడ దీపం ఉంటే అక్కడ వెలుతురు ఉంటుంది, అక్కడ చీకటి ఉండదు. అదేవిధంగా భగవంతుడికి దీపారాధన చేయటం వలన మనకి జ్ఞానజ్యోతి వెలుగుతుందిట. మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారం పటాపంచలైపోతుంది. జ్ఞానం ఉంటే మనకి తెలియందేమీ లేదు. భగవద్ దర్శనం కూడా మనం చేసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా దీపదానం చేయటం వలన, దీపారాధన చేయటం వలన అనేక దోషాలు పోతాయని మనకి శాస్త్రం చెప్తోంది. అయితే ఈ దీపాన్ని ఎక్కడెక్కడ వెలిగించాలి, ముఖ్యంగా కార్తీక మాసంలో దీపారాధన ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అందరూ కూడా తెల్లవారుజామున నక్షత్రాలు పోకుండానే దేవుడికి దీపారాధన, ఇంట్లో దేవుడికి దీపారాధన చేయాలి. తులసి చెట్టు దగ్గర దీపారాధన చేయాలి. ఆ తులసికి కూడా విశేషం ఏమిటంటే 8 దిక్కులా దీపారాధన చేయాలి. కనీసం 4 దిక్కులా దీపారాధన చేయాలిట. అలా వీలు కాకపోతే కనీసం ఒక దీపమైనా పెట్టండి. ఆ తర్వాత ఉసిరి చెట్టు దగ్గర కూడా 8 దిక్కులా దీపారాధన చేయాలి. వీలు కాకపోతే 4, అది కాకపోతే కనీసం ఒక దీపం అయినా ఉసిరి చెట్టు దగ్గర ఉదయం సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి. సింహద్వారం ముందర దీపారాధన తప్పనిసరిగా ఈ కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం కూడా ఉంటే చాలా విశేషం. దేవుడి దగ్గర 2 పూటలా దీపారాధన చేయాలి. అంతేకాకుండా ఉదయం వేళ విష్ణు దేవాలయంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలిట. ఈ నెల రోజులు, కార్తీక మాసం నెల రోజులు కూడా ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం వేళకి నది తీరంలో ఉంటే మహావిశేషం. నదీ స్నానం చేసి నదిలో కూడా దీపాల్ని వదిలి, ఆ నదీ మాతకి పూజ చేసి దీపాన్ని వదిలి, ఆ తర్వాత అక్కడ ఉండే ఒడ్డున ఉండేటువంటి క్షేత్రంలో దీపారాధన చేయటం, అక్కడ ఉండేటువంటి దేవతల ముందర దీపాలన్నీ కూడా వెలిగించాలి. ముఖ్యంగా విష్ణుమూర్తి ఎదురుగా ఉదయం పూట దీపారాధన చేయటం వలన విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. అలా అని పక్కనే శివుడు ఉంటే ఉదయం పూట శివుడికి దీపం పెట్టకూడదు అని ఇక్కడ అర్థం కాదు. అన్ని చోట్ల పెట్టవచ్చు. ఉదయం పూట శివుడికి కూడా దీపారాధన చేయవచ్చు, కానీ విష్ణుమూర్తికి చేయడం విశిష్టమైనటువంటిది. అలాని పక్కన ఉండేటువంటి శివుణ్ణి మాత్రం మర్చిపోకండి. ప్రదోష కాలంలో అంటే సూర్య అస్తమయ కాలంలో శివాలయంలో శివుడికి ఎదురుగా దీపారాధన చేయాలి. అలాని విష్ణుమూర్తికి చేయడం దోషమని కాదు, విష్ణుమూర్తికి కూడా చేయవచ్చు. విశిష్టమైనటువంటిది ఇది. అంతేకాకుండా ఎవరైనా సరే ఇంటి చుట్టూ కూడా దీపాలు పెట్టడం విశేషమైనటువంటిది. నిత్యం దీన్ని చేయాలి. అయితే ఎన్ని దీపాలు పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ మామూలుగా కార్తీక పౌర్ణమి అయితే 720 అంటే నిత్యం దీపం పెట్టనటువంటి వాళ్ళు కూడా ఆ దోషం పోవడం కోసం అని చెప్పేసి రోజుకు ఒక ఒత్తి చొప్పున లెక్క పెట్టుకుని 360 720 ఒత్తుల్ని దీపారాధనగా పెడుతూ ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజు కానీ లేదా ద్వాదశి రోజు కానీ వెలిగిస్తూ ఉంటారు. అంతేకాకుండా మామూలుగా మరొక నియమం ఏమిటంటే ఈ నెల రోజులు కూడా ఆ దీపం పెట్టేటువంటి పద్ధతి ఏమిటంటే, సామాన్యంగా అయితే నువ్వుల నూనెతో దీపారాధన చేయవచ్చు, లేదా మట్టి ప్రమిదలో ఎవరైనా ఆవు నెయ్యి వేసి కూడా దీపారాధన చేయొచ్చు. కానీ ఉసిరికాయ పెట్టి ఉసిరికాయ మీద కూడా కనీసం, అంటే ఉసిరికాయ మీద దీపం ఎంతసేపు ఉంటుంది, ఓ క్షణకాలమైన కార్తీక మాసంలో దేవుడికి ఎదురుగా దీపం వెలిగితే మహాపుణ్యముట. అందుకని ఉసిరికాయ మీద దీపం పెట్టమంటారు. అది వీలు కాకపోయినా మరొక విశేషం ఏమిటంటే, బియ్యం నానబెట్టి పిండి కొట్టి, మామూలుగా మనం ఎప్పుడు శ్రావణ మాసంలో జ్యోతులు వెలిగిస్తూ ఉంటామే గౌరీదేవికి, ఆ విధంగా జ్యోతి తయారు చేసి ఆ జ్యోతిలో దీపారాధన చేయటం, ఈ నెల రోజులు కూడా అలా జ్యోతిలో దీపారాధన చేయటం వలన విశిష్టమైనటువంటి ఫలితం వస్తుందిట. చంద్రదోషాలు ఉన్నటువంటి వాళ్ళు బియ్యం పిండితో జ్యోతిని తయారు చేయటం, లేదా రాహుదోషాలు ఉన్నవాళ్ళు మినప్పిండితో జ్యోతిని తయారు చేయటం, లేదా ఏ గ్రహ దోషాలు ఉంటే దానికి సంబంధించినటువంటి పిండితో చేయటం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎవరైనా సరే గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ లేదా మినప్పిండితో కానీ దీపారాధన చేయటం అత్యంత విశిష్టమైనది. దాన్ని చేసి దానిలో దీపాలు వెలిగించి
ఏ దేవుడి ముందర పెట్టాలనుకుంటున్నారు? విష్ణుమూర్తి ముందర పెట్టాలనుకుంటున్నారా? అమ్మవారి ముందర పెట్టాలనుకుంటున్నారా? శివుడి ముందర పెట్టాలనుకుంటున్నారా? ఎక్కడ పెట్టినా కూడా విశేషమైనటువంటి ఫలితమే వస్తుంది. కానీ నిత్యం కూడా ఈ కార్తీక మాసంలో నిత్యం కూడా దీపారాధన చేయాలి. అలా చేసినప్పుడు కూడా మరో నియమం ఏమిటంటే, దీపం పెట్టే ముందు దీపం కింద ముగ్గు వేసి వేయాలి. ఆ ముగ్గు కూడా ఏ విధంగా వేయాలి? బియ్యం పిండితో మాత్రమే వేయాలి. అష్టదళ పద్మాన్ని వేయాలి. అష్టదళ పద్మం పక్కన ఒక పక్కన శంఖం, ఒక పక్కన చక్రం, అంటే మనం సుదర్శన చక్రం ఉంటుంది కదా, ఆ విధంగా చక్రాన్ని గీయాలి. గోపాదుకల ముద్రికల్ని వేయాలి. దాని మీద ఒక పళ్ళెం పెట్టాలి. దాని మీద ఈ దీపారాధన చేసేటువంటి ప్రమిదని పెట్టి దీపారాధన చేయాలి. ఆ విధంగా దీపారాధన చేయటం వలన కూడా విశిష్టమైనటువంటి ఫలితం లభిస్తుందిట. అంతేకాకుండా పుణ్యక్షేత్రాలకి వెళ్ళారనుకోండి, కాశీ, గయ లేదా ఇంకెక్కడైనా ప్రయాగ లేదా ఏదైనా నదీ తీరానికి కానీ ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళారనుకోండి, అక్కడ కూడా ప్రత్యేకంగా దీపారాధన చేయవచ్చు. అదేమిటంటే 1,00,000 ఒత్తులు వెలిగించడం. అంటే 1,00,000 ఒత్తుల నోము చేయటం అనేటువంటిది ప్రత్యేకమైనటువంటిది. దానిలో అనేక రకాల ఉద్యాపనలు వస్తాయి. అది మరొక రోజు చెప్పుకుందాం. అలా కాకుండా కాశీలో వెళ్ళినప్పుడు విశ్వనాథ దేవాలయంలో రాసి ఉంటుంది, ఎవరైనా 1,00,000 ఒత్తులు చేయాలంటే ఇంత టికెట్ కట్టండి, ఇక్కడ వెలిగించండి అని. అక్కడ వెళ్ళి దేవాలయంలో శివుడికి ఎదురుగా 1,00,000 ఒత్తులు వెలిగించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. లేదా అన్నపూర్ణ ముందర అక్కడ దీపారాధన చేయటం, 1,00,000 ఒత్తులు వెలిగించుకోవడం వలన 1,00,000 ఒత్తుల నోము కాకుండా 1,00,000 ఒత్తుల్ని అక్కడ వెలిగించడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా విశాలాక్షి దగ్గర చేయొచ్చు, లేదా కంచికి వెళ్ళినప్పుడు కామాక్షిదేవి దగ్గర చేయొచ్చు, మధుర మీనాక్షి దగ్గర చేయొచ్చు. లేదు, మీరు ఉన్నటువంటి ఊళ్ళల్లో శివాలయంలో శివుడికి ఎదురుగా కానీ, విష్ణుమూర్తికి ఎదురుగా కానీ, అమ్మవారికి ఎదురుగా కానీ ఇలా 1,00,000 ఒత్తుల్ని ఆవు నెయ్యితో తడిపి అక్కడ దీపారాధన చేయొచ్చు. ఆ తర్వాత గోశాలలో దీపారాధన చేయటం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిట. గోవుకి దీపహారతి నిత్యం ఈ కార్తీక మాసం మొత్తం కూడా గోవుకి గ్రాసాన్ని వేసి, గోవుకి చక్కగా కడిగి అలంకారం చేసి, ఆ తర్వాత గోవుకి ఈ దీపాలతో హారతి ఇచ్చి, దాని ఎక్కడ వెనక భాగంలో, తోక భాగంలో అక్కడ హారతి ఇవ్వడం, ముఖభాగంలో హారతి ఇవ్వడం, ముఖ్యంగా పూజంతా కూడా తోక భాగంలో అక్కడ మహాలక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి అక్కడ చేసి దానికి ఆహారం వేసి రోజు కూడా గోవుకి దీపారాధన చేయటం, దీపహారతి ఇవ్వడం వలన సకల దోషాలు పోతాయిట. ఆ విధంగా కూడా చేయాలి. అంతేకాకుండా ఇక్కడ శివాలయం, విష్ణు ఆలయం అనే కాకుండా ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు కూడా ఇంట్లో దేవుడి దగ్గరైనా కనీసం దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం చేయండి. కుండీలో అయినా, అపార్ట్మెంట్స్లో ఉన్నప్పటికీ కుండీలో అయినా ఒక తులసి మొక్కని పెట్టుకోండి. ఆ తులసి మొక్క దగ్గర ఒక దీపారాధన చేసి కాసిని నీళ్లు పోయండి. అంతేకాకుండా ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామికి తప్పనిసరిగా దీపారాధన చేయాలి. ఈ విషయం చాలామందికి తెలియదు. కార్తీక మాసం అంటేనే కార్తీక పౌర్ణిమ రోజు కృత్తికా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనేటువంటి పేరు. అందుకని కార్తికేయుడికి ఈ మాసం అంతా ఎవరు పూజ చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా 7 జన్మాల్లో వచ్చేటువంటి బ్రహ్మహత్య లాంటి పాతకాలన్నీ కూడా నివారణ జరుగుతాయి అనేటువంటి విషయం, వంశ వృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయం, అనేక ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది అనేటువంటి విషయం కూడా మనకి ధర్మసింధు లాంటి గ్రంథాల్లో కనిపిస్తుంది. అంటే కేవలం కార్తీక పౌర్ణిమ రోజు చేస్తే మహావిశేషం. అలా కాకుండా నెల మొత్తం కూడా ఈ కార్తీక మాసంలో కార్తికేయుడికి పూజ చేయటం వలన సంతానం కలిగేటువంటి అవకాశం, సంతానానికి గర్భదోషాలు ఉన్న వాళ్ళకి ఆ దోషాలు పోయేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. కాబట్టి కార్తికేయుడికి కూడా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వెళ్ళి అక్కడ దీపారాధన చేయవచ్చు. అయితే అందరూ ఇన్ని దేవాలయాలకి నిత్యం తిరగడం అసాధ్యమైనప్పటికీ ముఖ్యంగా కార్తీక పౌర్ణిమ రోజు వెళ్ళటం, లేదా నిత్యం ఇంట్లో ఒక సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పెట్టుకోండి, శివుడి పటాన్ని పెట్టుకోండి, శివ కుటుంబం పటాన్ని పెట్టుకోండి, లక్ష్మీనారాయణ పటాన్ని పెట్టుకోండి. అక్కడ రోజు దీపారాధన చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో ఎవరికైనా భోజనం పెడుతూ ఉండండి. కనీసం కార్తీక సోమవారం, కార్తీక పౌర్ణిమ, కార్తీక శుద్ధ ద్వాదశి ఇలాంటి రోజుల్లో అయినా ఎవరికైనా పిలిచి భోజనం పెడుతూ ఉండండి. అంతకంటే ముఖ్యంగా దీపదానం, దీపాలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని చెప్పాం. అదేవిధంగా ఈ నెల రోజులు దీపారాధన చేసిన వాడు కార్తీక శుద్ధ ద్వాదశి రోజు కానీ, కార్తీక శుద్ధ పౌర్ణిమ రోజు కానీ, లేదా కార్తీక అమావాస్య రోజు కానీ దీపదానం చేయండి. దీపదానం అంటే ఇన్ని రోజులు మీరు దీపారాధన చేసిన దానికి ఒక ఉద్యాపనలాగా దాని ఫలితం మీకు లభిస్తుందిట. అదేమిటంటే ఒక చిన్న వెండి ప్రమిద తీసుకొని దానిలో ఒక దారంలాగా ఉండేటువంటి బంగారు ఒత్తిని ఇస్తాడు. అది వేసి దాన్ని ఒక ప్రమిదలో పెట్టి
దానిలో ఆవు నెయ్యి వేసి ఒక ఉసిరికాయని పెట్టి ఆ దీపం వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో సహా ఒక బ్రాహ్మడికి దీపం వెలుగుతుండగా దానం చేయండి. అలా దీపదానం చేయటం వలన అనేక దోషాలు పోతాయని, మీ జీవితంలో ఉండేటువంటి గాఢ అంధకారము కష్టాలన్నీ తొలగిపోతాయని, మీకు జ్ఞాన జ్యోతి వెలుగుతుంది అనేటువంటి విషయాలు మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇవాల్టి మంత్రం దీపారాధన గురించి చెప్పుకున్నాం కదా. అయితే దీపదానం చేసేప్పుడు మీరు ఏ మంత్రం చదువుకోవాలో కూడా చెప్తాను. దీపదానం చేస్తూ ఆ మంత్రాన్ని చదువుకోండి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. మరొకసారి చదువుతాను. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్శుభావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ. దీపదానం చేయటం వలన సకల శుభాలు జరుగుతాయి. ఇది దానం చేయటం వలన నాకెప్పుడు కూడా శాంతి లభించాలి, జ్ఞానం లభించాలి అనేటువంటి అర్థం ఇక్కడ కనిపిస్తోంది. అలా ఆ మంత్రం చదువుతూ దీపదానం చేయండి. దానివలన మీకుండేటువంటి, మీ జీవితంలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగించుకోండి. మీలో జ్ఞానజ్యోతిని వెలిగించుకోండి. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.